చేరి వచ్చిన నా ప్రియ సంఘమునకు, అలాగే సంఘంలో ఉన్న పెద్దలకు, సంఘ కమిటీ వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మరి గడిచిన దినం మనం ఒక ప్రత్యేకమైన కొన్ని విషయాలు మనం విన్నాం. నేను చెప్పాను మీకు వచ్చిన వారికి, నేను అటు చెప్పిన ప్రసంగాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని. అయితే ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, ఏ జనమైనా, ఏంటండి, ఏ జనమైనా అంటే అది ఎవరైనా, ఏ దేశస్థులైనా, ఏ ప్రాంత ప్రజలైనా, ఎలాంటి కులమైనా, ఎలాంటి మతమైనా, ఎలాంటి మనిషి అయినా కానీ దేవుడు తెలియచేసే మాటలు ఈరోజు మనం ప్రత్యేకించి వినబోతా ఉన్నాం. ఆలకించండి నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా. ఈ అంశం మీకు అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించాలి. మనం సహజంగా చూస్తూ ఉంటాం, మన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు క్రైస్తవులు మాత్రమే సమాజంలో ఉండరు. అనేక రకాలైన మనుషులు మనతో పాటు ఉంటారు. అనేక మంది రకాలైన మనుషులు మనకు స్నేహితులు కూడా ఉంటారు, బంధువుల్లో ఉంటారు. హిందువులు గాను, లేదా స్నేహితులుగా ముస్లింలు గాను, రకరకాలైన మతాలకు చెందిన వారు ఇలా ఉంటారు, మనం పోతూ ఉంటాం. అయితే చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు మనం దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఈ సృష్టిని చేసిన దేవుడు, మనిషిని చేసిన దేవుడు. అంటే ఏ మతానికి చెందిన వారు వారి దేవుడే గొప్ప అని చెప్పి అనుకుంటారు, అది మామూలే, అది కామన్గా వారు చెప్పుకుంటుండేది ఎవరైనా కూడా. అయితే మనకు ఒక నమ్మకం ఉంది, అంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఈ సృష్టిని చేశాడు, మనుషులను తయారు చేశాడు, మనుషుల్ని ఈ రోజుకి కూడా బ్రతికించి ముందుకు నడిపిస్తున్నాడు. వారి పాప భారాన్ని తొలగించుటకు ఆయన సిలువలో మరణించి మరలా మన కొరకు తిరిగి రాబోతున్నాడు అన్న విషయం క్రైస్తవులు నమ్ముతారు గట్టిగా. అయితే చాలామంది క్రైస్తవులు అన్న భావన ఏంటి అని అంటే, ఇంత గొప్ప దేవుని నమ్ముకుంటున్నాం కదా, మనతో పాటు అనేక మంది జీవిస్తూ ఉన్నారు, అనేక మంది మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ మాకంటే వాళ్ళు గొప్పగా దీవించబడున్నారేంటి? మరి మాకంటే వారు గొప్పగా ఆశీర్వదించబడున్నారే, ఉద్యోగాల విషయంలో, ఆస్తి విషయంలో, సంపద విషయంలో, ఇంకా రకరకాలైన కారణాల విషయంలో మేము గొప్ప దేవుడిని నమ్ముకున్నప్పుడు ఆ గొప్ప దేవుడు మాకు సహాయం చేయకుండా ఇతరులకి సహాయం చేస్తున్నాడు ఏంటి అని చాలామంది ఇలాంటి సందేహాలతోటి ముందుకు కొనసాగుతూ ఉంటారు. అయితే ఈ రోజున మీ సందేహాలన్నీ కూడా పూర్తిగా తొలగించేదానికి ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మీతో మాట్లాడటకు ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే చూడండి ప్రియులారా, మీకు అర్థవంతమైన విషయాలు దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయము 16-17 వచనాలు మీరు చదవాలని నేను తెలియచేస్తా ఉన్నాను. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడుదైన ఎడల వాణ్ణి బ్రతకనీయుడని వారితో చెప్పాను. కొన్ని సందర్భాన్ని మనం చూస్తే గడిచిన దినాల్లో మనం నిర్గమాకాండ గ్రంథ పరిచయాన్ని వింటూ వచ్చాం. అయితే ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఐగుప్తీయులు ఇజ్రాయెల్ పట్ల ఎందుకు శత్రువులుగా మారారో మనకు తెలుసు, వారిని ఎందుకు బానిసలుగా చేసుకున్నారో కూడా మనకు తెలుసు. మరి ఇంత కష్టపెడుతున్నా, ఇంత బాధ పెడుతున్నా కూడా వీరు విస్తరిస్తున్న దాన్ని బట్టి ఐగుప్తు ప్రజలు, రాజు వీరిని బట్టి అసహించుకోవడం ప్రారంభించాడు. అప్పుడు వీరు తీసుకున్న తీర్మానం ఏంటంటే, మగపిల్లలందరినీ కూడా చంపేయాలి, పుట్టే మగపిల్లల్ని కాన్పు పీటల మీద ఉండగానే చంపేయాలి, ఆడపిల్లల్ని మన కొరకు బ్రతకనీయాలి అని చెప్పి ఒక తీర్మానం కట్టడి చేశారు. అయితే ఈ మాట ఎవరికి చెప్పారు? ఎవరు మొట్టమొదటిగా కాన్పు చేయగలరు అంటే ఈ రోజుల్లో డాక్టర్స్, ఆ రోజుల్లో మంత్రసానులు. అయితే ఆ మంత్రసానులకి రాజు చెప్పేశాడు, మగపిల్లలను అయితే చంపేయండి అని. అయితే ఆ మంత్రసానులు ఏం చేశారు అని అంటే, దేవునికి భయపడ్డారు. హల్లెలూయా! ఏం చేశారండి? దేవునికి భయపడి రాజు చెప్పినట్లు చేయకుండా రాజుకు అబద్ధం చెప్పడం చేశారు. రాజు చెప్పాడు ఏమని? చంపేయండి అని. ఇంక రాజు ఆజ్ఞ
ఇంకెలాంటిదో మనకు తెలియంది కాదు. అప్పట్లో రాజ్య పరిపాలన చాలా భయంకరంగా ఉండేవి. అది మంచి అయినా కానీ చెడైనా కానీ ఒక చట్టం చేస్తే ఖచ్చితంగా అమలుపరచాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఈ మంత్రసానులు దేవునికి భయపడి రాజుకు అబద్ధం చెప్తా ఉన్నారు. ఏమని అంటే, అయ్యా, ఈ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, చాలా చురుకైన వారు. వీళ్ళు చెప్పేది అబద్ధమే. అంటే వీరు వెళ్తేనే వారు కంటూ ఉంటారు, కానీ రాజుకు చెప్పటం ఏంటంటే, మేము వెళ్ళే లోపలే వారు కంటున్నారు కాబట్టి మేము వారిని ఏం చేయలేకపోతున్నాం, చంపలేకపోతున్నాం అంటే, అప్పుడు ఈ మంత్రసానులు చేసిన పనికి దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యమును ఒకసారి చూడండి. అదే 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి మీరు చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలింది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటండి? ఏ జనమైనా, వారెవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా దేవునికి భయపడితే, ఆ మంత్రసానులు దేవుని ఎరగని వారు, దేవుని సన్నిధికి వచ్చేవారు కాదు, దేవుని తెలుసుకున్నవారు కాదు, కానీ వారు దేవునికి ఏం చేశారు? భయపడినందువల్ల దేవుడు వారిని అన్యులనుగా చూశాడా? వారు అన్యులే. దేవుడు వీరు నా బిడ్డలు కాదు కాబట్టి వీరిని ఆశీర్వదించకూడదు అనుకున్నాడా? లేదా వీరు నా బిడ్డలు కాదు వీరికి మేలు చేయకూడదు అనుకున్నాడా? వీరు నన్ను ఆరాధించట్లేదు వీరికి మేలు చేయకూడదు అనుకున్నాడా? వారు దేవునికి భయపడిన దాన్ని బట్టి వారికి వంశాభివృద్ధిని కలుగు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇదే సందర్భంలో క్రొత్త నిబంధనలో కూడా ఆ జ్ఞానుల విషయంలో కూడా దేవదూత చెప్పినప్పుడు ఆ తిరిగి హేరోదు దగ్గరికి వెళ్లకుండా దేవుని మాటకు లోబడినట్లుగా కూడా మనం జ్ఞానుల విషయంలో కూడా చూస్తాం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మనకు, ఇప్పుడు అన్యులు ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, ఇప్పుడు అందరూ అన్యులు అట్లాగనే ఉంటారా? అందరూ దేవునికి భయపడతారా? అంటే అందరూ అన్యులు దేవుని ఎరగని వారు అందరూ భయపడతారంటే అందరూ భయపడరు. కొందరు భయపడతారు, కొందరు భయపడరు. క్రైస్తవుల్లో కూడా అంతే కదా. కొంతమంది దేవుని యందు భయం కలిగి జీవిస్తారు, కొంతమంది భయం లేకుండా జీవిస్తారు. అయితే నిర్గమాకాండంలోనే ఆ రాజుల విషయంలోనే చూస్తే వారిని పరిపాలిస్తున్న ఆ ఫరో దేవునికి భయపడలేదు. ఆ రాజుతో పాటు ఉన్న ఆ యొక్క శాస్త్రుల విషయంలో కానీ ఆ మంత్రజ్ఞుల విషయంలో శకునగాండ్రి కూడా దేవునికి భయపడలా. కానీ వారిని ఎట్ట భయపెట్టాలి అట్ట భయపెట్టి దేవుడు దారిలోకి తెచ్చుకున్నాడు, వేరే విషయం. ఇదే సందర్భంలో మరలా క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే హేరోదు రాజు కూడా ఏం చేశాడు? దేవునికి భయపడలా. అది అన్యులు కానీ క్రైస్తవులు కానీ దేవుణ్ణి ఎరిగిన వారు కానీ ఎరగిన వారు కానీ కొంతమంది దేవునికి భయపడుతున్నారు, కొంతమంది దేవునికి భయపడటంలా. కారణం ఏంటి? ఎందుకు వీరు దేవునికి భయపడటం లేదు, ఎందుకు దేవునికి విధేయత చూపించట్లేదు అని మనం గమనిస్తే హేరోదు ఎందుకు భయపడలేదు ఒకసారి మీరు చెప్పగలరా? మీరు అర్థం చేసుకున్న వాక్యానుసారంగా బట్టి. అమ్మా, రాజు అంటే నాకు మారుగా రాజు జన్మించబోతున్నాడా? నాకు మారుగా మోషే వీరిని పరిపాలిస్తాడా? నాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తారా? చాలామంది మనుషుల మనస్తత్వాలు. దేవుని ఎందుకు భయపడరు, దేవునికి ఎందుకు విధేయత చూపించరు అని అంటే వారి ఆస్తి పోతుందనో, లేదా వారి స్థితి తక్కువైపోద్దనో, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయనో, లేదా ఇంకేదైనా సమస్య ఎక్కువ అవుతుందనో, ఇలా రకరకాలైన కారణాలను బట్టి దేవునికి భయపడిన వారు చాలామంది ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ విధంగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ పాటించు అని దేవుడు చెప్తాడు. అయ్యా నేను వాటిని చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అంటాడు. అప్పుడు యేసయ్య ఆయన బట్టి సంతోషించి, అయితే నీకు ఇంకొక్కటి కొదువుగా ఉంది, ఏంటి అంటే నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటాడు? ముఖము చిన్న బుచ్చుకొని విసుక్కుంటా గొనుక్కుంటా యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోతాడు.
అయితే అదే సందర్భాల్లో మరలా క్రొత్త నిబంధనలో మనం చూస్తే జక్కయ్య విషయంలో చూస్తే ఎంతైతే అక్రమంగా సంపాదించాడో, ఎంతైతే అక్రమంగా కూడబెట్టుకున్నాడో అంతకు మూడొంతలుగా ఏం చేశాడు? ప్రజలకు ఇచ్చేసినట్లుగా. అంటే ఏ ధనం విషయంలో అయితే భక్తి పరులు దేవుణ్ణి కాదనుకుంటున్నారో, ఏ ధనం విషయంలో దేవుని దూరం చేసుకుంటున్నారో, అదే ధన విషయంలో పాపులు దేవుని హత్తుకొని జీవిస్తున్నారు. ఈ రోజున దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవునిగా దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసిగా, తన కుమారునిగా, తన కుమార్తెగా ఎలా నిన్ను చేర్చుకున్నాడో తెలుసా? తన రక్తము ద్వారా నిన్ను ఆయన సన్నిధిలోకి చేర్చుకున్నాడు. చాలామంది ఈ లోకంలో పిల్లలు లేకపోతే డబ్బులు ఇచ్చి పిల్లల్ని కొనుక్కోవడమో, దత్తత తీసుకోవడమో మనం చూస్తూ ఉంటాం. ఎవరు కూడా ఒక ప్రాణాన్ని పెట్టి ఒకరిని దత్తత తీసుకున్నట్లుగా, చాకినట్లుగా ఎక్కడ మనం చూడడం. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం ఏంటంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కొన్నాడు. హల్లెలూయా. తన రక్తాన్ని గార్చి మనల్ని కొన్నాడు. అయితే ఆ రక్తానికి మనం ఏం అడ్డుగా పెడతా ఉన్నామో తెలుసా? మన డబ్బు, లేదా మనకున్న ఆశలు, మనకున్న కోరికలు, మనకున్న వ్యసనాలు, లేదా మనకున్న ఈ లోక ఆశలు ఆ రక్తానికి సమానంగా చేసి చూపిస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఈరోజు మీతోటి, ఏ జనమైనా వారెవరైనా మీలో ఉంటాయి తారతమ్యాలు, మీలో ఉంటాయి విభేదాలు, మీలో ఉంటాయి రకరకాలైన మనసులు. నాకుండవు. నేను అందరిని ఒకటేగా తయారు చేశాను, అందరిని ఒకటేగా చూస్తున్నాను, అందరిని ఒకటేగా ముందు కొనసాగింపజేస్తున్నాను, అందరి మీద ఎండను ప్రసరింపజేస్తున్నాను, అందరికీ వర్షాన్ని కురిపిస్తున్నాను. నాలో తారతమ్యాలు లేవు, నాలో విభేదాలు లేవు, నాలో కుళ్ళు కపటాలు ఉండవు. ఇదిగో నేను ఏ జనాన్నైనా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. వారిని ఎవరిని అంటే నాకు భయపడే వారిని. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట ఇప్పుడు మీతో చదివించబోతున్నాను నేను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34-35 వచనాలు చూడండి. చాలా అద్భుతమైన మాట మీతో చదివించబోతున్నాను. బాగా వినండమ్మా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించిన. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అరిసరిసి చెప్తున్నాడు, ఆయన సొంత మాటలు చెప్తున్నాడేమని. నా సొంత మాట ఎప్పుడు కూడా నేను చెప్పను. దేవుని వాక్యంలో ఉన్న విషయాలే మీతో నేను పంచుకుంటూ ఇష్టపడతాను. చాలా స్పష్టంగా దైవజనుడైన అపోస్తలుడైన పేతురు చెప్తా ఉన్నాడు కొర్నేలు ఇంటి దగ్గర చేరి. ఏమని? ఏ జనమైనా కానీ, ఎలాంటి మనుషులైనా కానీ, ఎలాంటి వర్గమైనా కానీ దేవునికి భయపడి నీతిగా జీవించేవారిని నేను అంగీకరిస్తా. హల్లెలూయా. నేను అంగీకరిస్తా, నా బిడ్డలుగా స్వీకరిస్తా, నాతో వారిని ప్రయాణం చేయనిస్తా, వారితో నేను స్నేహం చేస్తాను, వారితో నేను సహవాసం చేస్తాను. నీకు నచ్చదు, నీకు ఇష్టం లేదు. జక్క ఇంటికి యేసయ్య పోతా ఉంటే ఎవరికి నచ్చదు. అక్కడ ఉండే వాళ్ళకి ఏంద్రా యేసయ్య ఈయనింటికి పోతున్నాడు, ఆయన గురించి తెలిసినట్లేదు యేసయ్యకి. అంటే యేసయ్యకు తెలుసు. ఏం తెలుసు తెలుసా? ఈ జక్కయ్య నాకు భయపడేవాడు. హల్లెలూయా. ఈ జక్కయ్య నా కొరకు నీతిగా బ్రతికేవాడు, ఈ జక్కయ్య నా కొరకు సమర్పించుకునేవాడు, నా కొరకు నిజాయితీగా తీర్మానం తీసుకునే వ్యక్తి. మీకేం తెలుసురా పిచ్చోళ్ళారా? మీరు ఇంకా అదే పాత బ్రతుకులో ఉన్నారు, మీరు ఇంకా అదే వ్యసనాల్లో ఉన్నారు. ఎట్లాగా? దేవుని మందిరానికి వస్తా, దేవుని సన్నిధిలో గడుపుతా, పొరపాట్లు చేసేదానికి బుద్ధి లేదా మీకు అంటారు చాలా సందర్భాల్లో దైవజనులు. యోహాను అంటాడు, సర్ప సంతానమా. ఆ మాట ఎంత భయంకరంగా వాళ్ళు పొరపాట్లు చేస్తుంటే ఆ మాట అంటున్నాడు యోహాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడరా మీకు? ఎందుకు మీరు అబ్రహాం పిల్లలని చెప్పుకుంటారు? దేనికి క్రైస్తవులు అని చెప్పుకుంటారు? పనికి మాలిన పనులు చేస్తా, అక్రమాలు చేస్తా, దేవునికి భయంకరమైన వ్యతిరేకమైన పనులు చేస్తా, దేవునికి భయపడకుండా మందిరంలో ఎందుకు కూర్చో ఉన్నారు మీరు? మారు మనసు పొందండి. మొదట అన్యులు భయపడుతున్నారు నాకు, నన్ను ఆరాధించిన వారు భయపడుతున్నారు నాకు. నేను వారిని దీవిస్తా ఉన్నా. హల్లెలూయా. నేను వారిని దీవిస్తున్నా.
ఈరోజు నిన్ను ఎందుకు దీవించలేదు నీకు తెలుస్తుందా? నిన్ను ఎందుకు ఆశీర్వదించలేదు నీకు తెలుస్తుందా? ఎందుకు నీ సమస్యలు పోవట్లేదు నీకు తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? పేరుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు. నీ మనస్సులో పక్కన వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోను. ఎట్ట అంగీకరిస్తాను నీ ప్రార్థన నేను? భయం ఉందా? భయం ఉంటే అలాంటి ప్రార్థన నువ్వు చేస్తావా? దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాం మనం? ఏం సమాధానం చెప్పగలం దేవునికి? ఎలాంటి మనసు కలిగి జీవిస్తున్నావు ఆలోచించేయండి. దేవుడు ఈ రోజున ఈ దినమున సంఘముతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నాకు భయపడుతున్నావా? భయపడితే ఎందుకు పొరపాట్లు చేస్తున్నావు? ఎందుకు ఇంకా అదే పాత బ్రతుకుల్లో ఉన్నావు? ఈ మాట చదువుతూ ఉండగానే నాకు ఒక ఆమె గుర్తుకు వచ్చేసింది బైబిల్లో. ఎవరామంటే రాహాబు అను వేశ్య. ఎవరండి? ఒక వేశ్య దేవునికి భయపడింది. చూసారా ఎంత ఆశ్చర్యం అండి? దేవునికి భయపడి తన కుటుంబాన్ని రక్షించుకునింది ఈ రాహాబు అను వేశ్య. ఇప్పుడు మనం సమాజంలో తిరుగుతా ఉన్నాం. నేను కమలాకర్ పాస్టర్ కొడుకుని ఎదురు, పాస్టర్ కొడుకు బాగున్నాడయ్యా భక్తిగా. ఎందుకు? ఏం ప్రయోజనం? ఆ వేశ్య రక్షించబడినట్లనే నేను రక్షించబడతానో లేదు? ఆ పాపం చేసేవాళ్ళు ఆశీర్వదించబడినట్లయినా నువ్వు నేను ఆశీర్వదించబడతామో లేదు? దేనికి అలాంటి భక్తి? ఎందుకు? క్రైస్తవులను చెప్పుకునేదానిక? పాటలు పాడేదానికా? లేకపోతే ఇంక దేనికి? దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ జనమైనా ఏ మనుషులైనా నాకు భయపడి నీతిగా జీవిస్తే వారిని నేను అంగీకరిస్తా. ఆ పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అండి, ఆ చుట్టుప్రక్కల కూర్చున్న వాళ్ళు క్రైస్తవులు కొంతమంది అయితే అన్యులు ఎక్కువ. వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అంటే దేవుని ఆత్మకు తెలియదా ఈడు అన్యుడా క్రైస్తవుడని? అక్కడ అర్థమైందంటే వాడు అన్యుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, వాడెవడైనా అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని పశ్చాత్తాపంతో అంగీకరించాడు కాబట్టి దేవుని ఆత్మ వాడి మీదకి దిగిలింది. నువ్వు క్రైస్తవుడివే కానీ అంగీకరించకపోతుంటావు ఈ రోజుకి కూడా దేవుని వాక్యాన్ని. ఈ రోజుకి కూడా దాన్ని గ్రహించకపోతున్నావు కదా. అందుకే నేను రాసిన పాటలో నీ వాక్యం తెలియక నేను పడిపోయానయ్యా. వాస్తవం అది. నేను చాలా చాలా సంవత్సరాలు ఆయన వాక్యం తెలుసుకోక పడిపోయి ఉన్నా. దేవునికి దూరంగా జీవిస్తున్న క్రైస్తవుడినే కానీ వాక్యం సరిగా తెలియదు. నీ త్యాగాన్ని గమనించక, గుర్తించక, ఈరోజు నిజంగా ఒక్కసారి క్రైస్తవుడైన వాడు మనస్ఫూర్తిగా ఆయన త్యాగాన్ని ఒక్కసారి మైండ్లో నెమరు వేసుకుంటే, ఆయన మన కొరకు పడిన బాధను కానీ తలంచుకుంటే వాడు పాపం చేయడు. ఇంకా మన ముందు ఎవరినైనా అన్యాయంగా కొడుతుంటేనే చూడలేం, మనం అన్యాయంగా చంపుతుంటే చూడలేం, అన్యాయంగా హింస పెడుతుంటే చూడలేం. అలాంటిది ఒక ఆయనను అన్యాయంగా అతి కిరాతకంగా, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో ఉంటుందండి, యేసుక్రీస్తు ప్రభు వేషం వేసుకుంటాడు ఒక ఆయన. ఆ యేసుక్రీస్తు ప్రభు వేషం వేసుకున్న ఆయన క్రైస్తుడైనప్పటికీ దేవుని విషయం అంతా భక్తి కలిగిన వాడు కాదు. ఆయన పేరు నాకు మర్చిపోయాను. అయితే ఆయన ఇక యేసుక్రీస్తు ప్రభు ఆ శిక్షలు పొందుతున్న ఆ ప్రాంగణంలోకి తీసుకువెళ్తున్నప్పుడు, కొరడాలతో శిక్షిస్తున్నప్పుడు, అప్పుడు ఎన్నో రకాలైన ఆయుధాలతోటి శిక్షించేవారు సిలువేయబడిన వారిని. అయితే ఒక్కొక్క ఆయుధాలు, ఒక్క తాళ్ళకు వచ్చి గాజు పొలుకులు కట్టి కొడతా ఉంటే, ఇంకొక తాళ్ళకు వచ్చి కొక్కాలు, ఈ బస్తాలు, ఒడ్ల మూట్ల బస్తాలు ఇట్లా పట్టుకొని లాగుతూ ఉంటారు కదా, అలాంటి కొక్కాలతో కొడతా ఉంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు వేషం వేసుకున్న ఆయనకి చాలా కూడా పకడ్బందీ చేశారంటండి. చాలా ఇదంతా మేకప్ కానీ అదంతా సెక్యూరిటీ పరంగా ఏం గాయం కాకుండా. అయితే ఆ కొరడాతోటి అవి మాత్రం రియల్గా పెట్టారు, ఏ కొరడాలు మాత్రం. ఆ కొరడాలతో కొట్టడం అంత పకడ్బందీ అయినా కూడా ఆ కొక్యం లోపలికి వెళ్ళి చీలిందంట శరీరం. ఆ వీపు చీలితే అప్పుడు ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్నాడంట. గాయం అయిన తర్వాత ఒక్క దెబ్బ ఇంత పకడ్బందీ చేస్తే ఎక్కడో వెళ్ళి అట్ట లైట్గా గుచ్చుకుంట చీలితేనే నేను ఇంత వేదన చెందేనే. ఆయన ఎట్ట భరించుంటాడబ్బా, హల్లెలూయా! ఆయన ఎట్ట సహించుంటాడు ఆ బాధని. ఆ పరిస్థితిని బట్టి ఆయన ఆ రోజు నుంచి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, హల్లెలూయా. కానీ ఈ రోజున మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ఆ విధంగా దేవునికి భయపడిన జీవితాల్లో ఇంకా జీవిస్తూ ఉన్నాం. యోసేపుకి అవకాశం ఉంది పాపం చేయడానికి. యోసేపుకి
అవకాశం ఉంది, ఎవరు లేరు, ప్రేరేపిస్తూ ఉన్నారు పాపం చేయడానికి. అప్పుడు యోసేపు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవరు చూడలేదని కాదమ్మా, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు చూస్తున్నాడు. అందుకే ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాస్తారు, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, చెడ్డ పనులు చేస్తున్నావా భయం అసలే లేకున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చాలామంది అనుకుంటారు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదని. దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావా, భయపడుతున్నట్టు నటిస్తున్నావా, ఎలాంటి వేషధారి జీవితంలో ఉన్నావా, అన్నీ చూస్తున్నాడు యేసయ్య. అంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనుషులను చూస్తూ ఉంటే, ఏంటంటే దేవునికి భయపడరండి, మనుషులకు భయపడతారు. అదేందో కానీ దేవునికి అసలు భయపడరు, మనుషులను చూస్తే భయపడతారు. నేను చాలా సందర్భాలు సేవ చేసేటప్పటి నుంచి చెప్తుంటా మా సంఘాల్లో విశ్వాసులకి, అమ్మా చాలామంది గుడికి ఎందుకు వస్తారో కూడా నాకు తెలుసు. తర్వాత ఆదివారం నేను అడగతానని, ఏం సిస్టర్ ఏం బ్రదర్ మందిరికి రావట్లని అడగతానని, ఇంత పని కాదని ఆయన ఏడాటం అయిపోయిందా, దారిలో కనిపిస్తే అడగతారు నన్న, అందరి ముందు అడిగేస్తాడు. అదేందో ఏదో ఒకసారి రాలేదనుకో, ఏదో సమస్య వచ్చింది అంత మాత్రం అడగాల అని చెప్పి చాలామంది నాకు భయపడి మందిరంకి వస్తారు. నేను అడగతానని నేను చెప్తా ఉంటాను మందిరంలో, అమ్మా నా బాధ్యత నేను అడగాలి కాబట్టి అడగతా, అంతేగాని నాకు భయపడి మీరు మందిరానికి రావాల్సిన అవసరం లే. జీవము కలిగిన దేవునికి భయపడండి. హల్లెలూయా, సర్వశక్తుడైన దేవునికి భయపడండి, పునరుద్ధారుడైన దేవునికి భయపడండి, నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవునికి భయపడండి. నేను ఒక సేవకుని అంతే, నీలాంటి మనుషుని, నాకు నువ్వు భయపడాల్సిన అవసరం లే, గౌరవించు చాలు, దేవునికి భయపడు. చాలా సందర్భాల బాధ కలుగుతూ ఉంటుంది మనుషుల మనస్తత్వాలు. ఒరే వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, దేవుడు కనిపించట్లేదని భయపడటం లేదా, లేకపోతే దేవుడు చూడలే క్షమించేస్తాడులే అని భయపడటం లేదా, ఎన్నిసార్లు తప్పు చేసిన క్షమిస్తాడని భయపడటం లేదా అని చెప్పి అనుకుంటా ఉంటాను. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు నువ్వు చచ్చిపోయేంత వరకు క్షమిస్తాడు, నేను అది ఒప్పుకుంటా. కానీ నువ్వు చేసే పాపం నిన్ను క్షమించదు. దేవుడు క్షమిస్తాడు. బైబిల్లో కూడా మాట ఏందో తెలుసా, పాపం వలన వచ్చు జీవితం మరణం అని ఉంది, కానీ యేసయ్య వల్ల వచ్చు జీవితం మరణం అని లేదు. దేనివల్ల అంట, పాపం వల్ల వచ్చు జీవితం మరణం. నువ్వేం చేస్తావు, పొరపాటు చేస్తావు, యేసు దగ్గరకు చేసేయా నన్ను క్షమించయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి ఏడవంగానే సరేలే నా బిడ్డ కదా అని చెప్పి ఆయన క్షమిస్తాడు. ఇట్టే నువ్వు చేస్తా ఉండేసరికి ఒకానొక సమయంలో ఏమవుతుంది తెలుసా, ఆ క్షమాపణ ప్రార్థన చేసుకోకముందు చచ్చిపోవంటావు, ఏం ప్రయోజనం అప్పుట. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, అబ్రహామా అదిగో మాకంటే ముందు మా పెద్ద చిన్న ఆయన చచ్చిపోయి నీ దగ్గర ఉన్నాడు, ఆయన చిటికిని వేలుతో ఒక చుక్క నా నోట్లో వెయ్యి. అప్పుడు ఇంకో మాట కూడా అంటావు, అయ్యా నా పిల్లకాయల గుడికి పంపించేదానే కాదు, నేను నా భర్తను అసలు పంపిను, పనికి బొమ్మంటుండేదాన్ని. ఎప్పుడు చూసినా ఆయన చచ్చిపోయి నా దగ్గరికే వస్తాడేమో. కాబట్టి ఆల్రెడీ అక్కడ హెన్రీ ఆమోస్ పాస్టర్ ఉన్నాడు, కానీ ఆయన మాట వినమని చెప్పు చాలు అంటాడు. లేకపోతే ఇంకో పాస్టర్ ఉన్నాడు మీ సంఘంలో, ఆయన మాట వింటే ఇదిగో నువ్వు బాధపడే స్థలానికి రాడు, నువ్వు వేదన పడే స్థలానికి రాడు. భయపడితే కదమ్మా, భయం లేకుండా జీవిస్తున్నావు అంటే భయపడడం అంటే వణికిపోవడమా? భయాల్లో చాలా రకాలు ఉన్నాయి, అలాంటి భయం కాదు. పొరపాటు చేయకుండా తప్పిదం చేసేదానికి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేదానికి భయపడడం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున మనుషులకు నువ్వు భయపడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఎట్లాగే భయపడ్డాడు ఒక ఆయన. చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను నేను. 1 సమూయేలు 15వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. 1 సమూయేలు 15వ అధ్యాయము
24వ వచనం, జనులకు జడిసంట దేవుని ఆజ్ఞని మీరాడంట. ఎవరు? సౌలు రాజు. అంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? మనుషులకు భయపడినంతగా దేవునికి మనం భయపట్ల. అందుకే తరువాత దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నట్లు మనం చూస్తాం. రోజున నా ప్రియ స్నేహితులరా, నా ప్రియ సహోదరులారా, నా సంగమా ఆలకించండి. ఏ జనమైనా వారెవ్వరైనా దేవునికి భయపడాలా? ఈరోజు దేవుని బిడ్డలు దేవునికి భయపడటం లేదండి. సౌలు రాజుకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఎన్నిక లేని వాడిగా, గొర్రెలు మేపుకుంటుండేవాడిగా ఉంటే ఒక రాజునుగా చేస్తే జనులకు భయపడుతున్నాడు ఏంది? యెహోషువ చాలా మంచిగా చెప్పాడు అందరికీ, నా బిడ్డలారా, మనం యుద్ధానికి వెళ్తున్నాం, అది శపితమైన ప్రాంతం కాబట్టి మీరేం చేయకూడదు, దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని తీసుకోకూడదు అని చెప్పాడు. ఆకాన్ ఏం చేశాడండి? షీనారు వస్త్రం, బంగారు కమ్మిని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. భయపడ్డా దేవునికి? దేవుని మాటకు భయపడ్డా? గెహజీకి తెలుసు దైవ సేవకుని లక్షణం, నా దైవజనుడు ఆశించేవాడు కాదు అని. కానీ తిట్టుకుంటున్నాడు గెహజీ, ఈయనకి అంతసేపటికి ప్రార్థనే, వాక్యమే, దేవుని సేవే, ఇంకెప్పటికి సంపాదించుకుంటాడు, ఎప్పుడు ఆయన ఇస్తున్నా కూడా తీసుకోవటం, సరే ఈయన సరే అడగడు, అడగకపోతే మంచిది, సరే పోతే పోయింది, వాళ్ళు ఇస్తున్నప్పుడే తీసుకోవచ్చు కదా అని చెప్పి దైవ సేవకుని తిట్టుకొని పరుగు పరుగున వెళ్ళి ఏం చేశాడు? దైవజనుడి మీద అబద్ధం ఆడి సంపాదన తీసుకుంటే దైవజనుడు అంటున్నాడు, గెహజీ పరుగు పరుగునెళ్ళి నీవు ఆస్తిని సంపదను సమకూర్చుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, నువ్వు పొరపాట్లు చేసేటప్పుడు, నాకు భయపడినప్పుడు, నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నన్ను బాధ పెడుతున్నప్పుడు నా మనసు నీతో కూడా లేదా? ఎంతకాలం నన్ను బాధ పెడతావు? ఎంతకాలం నన్ను వేదనకు గురి చేస్తావు? ఒక్కసారి నన్ను ఆ యూదులు నన్ను సిలివేశారు, కానీ నన్ను నమ్ముకున్న నువ్వేం చేస్తావో తెలుసా? ప్రతి దినం నీ పొరపాట్ల ద్వారా సిలువ వేస్తా ఉన్నావు నన్ను. దేవుడు మాట్లాడుతున్న మాటలు. నా ప్రియ సంగమా, ఎంతకాలం మనం ఇలాంటి స్థితిలో జీవిస్తామన్నది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకే గడిచిన రాత్రి ఒక మాట మీతో పంచుకున్నాను. ఎంతమంది విన్నారో నాకు తెలియదు దేవుని వాక్యం. ఇంతమంది దేవుని బిడ్డల్లో ఇంతమంది బాగుపడితే ఒక అన్యుడు నన్ను ఆరాధించడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ఈ ప్రసంగం రాత్రి మీరు బాగా గుర్తుంచుకోమన్నాను? ఎందుకు బాగా గుర్తుంచుకోమన్నాను ఇప్పుడు అర్థమైందా? 10 మందిని దేవుడు కుష్ఠరోగులను బాగు చేస్తే ఆ 10 మందిలో 9 మంది దేవుణ్ణి ఎరిగిన వారైతే ఒక్కడు అన్యుడుగా ఉంటే ఆ అన్యుడు గట్టిగా దేవుని గొప్పగా ఘనపరిచి స్తుతించి తిరిగి వచ్చి దేవుని ఆరాధిస్తుంటే ఈ సమరయుడనే అన్యుడు తప్ప నన్ను ఆరాధించుటకు మిగతా వారేరి, మిగతా 90 ఇంకో సందర్భంలో చూస్తే ఒక వ్యక్తి భయంకరంగా కొట్టబడి, భయంకరంగా గాయపరచబడి, దొంగల చేత రోడ్డు మీద పడిపోయి కొన ప్రాణం చేత బాధించబడుతూ ఉంటే యాజకుడు వెళ్ళి పట్టించుకోకపోయా, క్రైస్తవుడు వెళ్ళి పట్టించుకోకపోయా, ఒక అన్యుడు చేరదీశాడు. హల్లెలూయా. అందుకే యేసు అంటున్నాడు తెలుసా, ఏ జనమైనా, హల్లెలూయా, ఏ జనమైనా, నువ్వెవరవైనా, ఏ కులస్తుడవైనా, ఏ రంగైనా, ఏ ఇంటి పేర్కొడవైనా నాకు భయపడితే, నా కొరకు నీతిగా జీవిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను. ఈ రోజున ఎందుకు మనం దీవించబడటం లేదో, ఇతరులు ఎందుకు దీవించబడుతున్నారో క్లారిటీ మీకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకండి? ఎందుకు చెప్పండి? అన్యుల మీద క్రైస్తవులు ఎక్కువ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి, అంతే కదా? అన్యుల మీద క్రైస్తవులు ఎక్కువ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఒక భక్తిపరుడు ఉన్నాడంటండి.
దేవునికి భయపడి జీవిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఒక భక్తిపరుడు ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉంటే ఆ భక్తిపరునికి ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం ఉంటే ఆ గుర్రానికి ఆయన కొన్ని విద్యలు నేర్పించి ఆ గుర్రం ద్వారా సర్కస్ అవి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. అయితే ఒకానొక రోజున ఆ గుర్రం అనేది అడవిలోకి వెళ్ళిపోయింది. ఆయన పోషణ కూడా ఇంకా ఆధారం కోల్పోయాడు. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విమర్శించడం ప్రారంభించారు. భలే వెళ్తాడు ఈయన గుడికి, మందిరంకి వెళ్తాడు, ప్రారంభ ప్రార్థన అప్పుడే వెళ్తాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఈయనకి? ఆ గుర్రం కూడా లేకుండా చేశాడు, జీవనాధారం కూడా లేకుండా చేశాడని చెప్పి అందరు అనుకుంటా ఉంటే ఈ వ్యక్తి ఏం ఆలోచించకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఇంకా సమస్య తీరలేదని నిలుస్తరాపడలా. ఒకవేళ మనుషులు అంటున్న మాటలకు బాధపడుతున్నా కూడా ఇంట్లోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. అయ్యా, నాకు ఒక్కగానొక్క గుర్రం అడవిలోకి వెళ్ళిపోయింది, నేను దాని ద్వారా బతుకుతా ఉన్నా, మరి నేను ఎట్ట బ్రతకాలి, ఏందయ్యా నా పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేసుకుంటే అట్లా చేసుకుంటా ఉండగా ఆశ్చర్యం ఏంటంటే ఈ గుర్రం, అడవిలోకి వెళ్ళిన గుర్రం దాంతోపాటు ఒక 10 గుర్రాలను తీసుకొచ్చింది. హల్లెలూయా. అప్పుడు దాకా పక్కన అందరూ విమర్శించారు ఆయన్ని. అబ్బా భలే దేవుడురా, భలే ఆయన్ని ఆరాధిస్తున్నాడు రా, భలే వెళ్తున్నాడు రా గుడికి, భలే పాటలు పాడుతున్నాడు రా అని చెప్పి ఆ పరిస్థితితో అందరు నోరు మూసేశారు. సరే కదా అనుకుంటే పాపం ఈ యజమాని ఆయన గుర్రం కలిగిన ఆయనకి ఒక్కగానొక కొడుకు ఉన్నాడు. ఈయన కొంచెం ఆటల పాటలు ఎవనొస్తుందిగా ఉంటే ఆ గుర్రం మీద ఎక్కడంలో ఎట చేసాడు ఏందో కింద పడిపోవడం, కాలు ఇరిగిపోయింది. మళ్ళా జనాలు కాసుకో ఉంటారు. జనాలు అంటే ఎప్పుడు ఎవరికి ఏమో వస్తుందా అని చెప్పి ఈ బైనోక్లాస్ ఉంటాయి కదండి. ఎట్లా ఉంటాయి? ఆ బైనోక్లాస్ అంటారు. మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా జూమ్ చేసి వస్తారు. ఇప్పుడు వాడు ఉప్పు కోసం కొడతాడా పిల్లాన్ని, కారం ఎక్కువైందని కొడతాడా, లేకపోతే ఇంక దేనికి కొడతాడు, ఖచ్చితంగా చూసి మనం దాన్ని రికార్డు చేసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే వాళ్ళ కొడుకు వచ్చాడు, తాగి వాళ్ళ నాయన కొడతాడా, తాక్కుండానే కొడతాడా, ఎట్ట కొడతాడు, కింద పడేసి కొడతాడా, మీద పడి కొడతాడా, ఇవన్నీ చూడాలి అని చెప్పి రికార్డు చేసుకుంటా మరీ చూస్తూ ఉంటారు. దేనికి? పాప వాళ్ళ టైం పాస్ అయ్యేదానికి. ఇంకేముంది మరి, అందరికి చెప్పుకోవాలి కదా సాయంత్రం అయితే. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన కొడుకు కాలిరగంగానే మరలా జనాలందరూ అయిపోయింది. గుర్రాలు సరే వచ్చేయి, కొడుకు కాలిరిగిపోయినా, కొడుకు కాలిరిగిపోయింది, ఇదేంది ఇది అని చెప్పి అందరు మరలా విమర్శించి మళ్ళీ ఈయనకి వచ్చింది ఏంటంటే, తెలిసింది ఏంటంటే ఒక ప్రార్థన చేసుకోవడమే. మరలా ఇంట్లోకి వెళ్ళి, అయ్యా నా కొడుక్కి కాలిరిగిపోయింది, ఏందయ్యా పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే రాజు భవనం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. మనం వేరే దేశపు వారితోటి యుద్ధం చేయబోతున్నాము కాబట్టి సైన్యం తక్కువ ఉంది, ప్రతి ఇంటిలో ఒక కుమారుడు, ఒక యవనస్తుడు రావాలి అని చెప్పి జారీ చేశారు ఆజ్ఞ తప్పిట్లతోటి. మరి ఆ మాట నాకు తప్పదు, వాడికి ఇష్టం లేకపోయినా పోవాల్సిందే. ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కడు వస్తున్నాడు, సెలెక్ట్ వెళ్ళిపోతున్నాడు. ఈయన దగ్గరకు వస్తే ఈయన కాలు ఇరిగి కాలు పైకి పెట్టుకొని కూర్చో ఉన్నాడు. కాలు పైకి పెట్టి కూర్చో ఉన్నాడు. నువ్వు అన్ఫిట్ రా, నువ్వు యుద్ధానికి పనికిరావన్నాడు. ఈడు ఆడొస్తున్నాడు పాపం, అందరూ వెళ్తున్నారు యుద్ధానికి, నేను బాగాలేకపోతున్నానని చెప్పి బాధపడిపోతున్నాడు. వాళ్ళ ఆయన చెప్తాడు, రే ఎందుకురా బాధపడతావు, సరే ఈసారి నీకు బాగుంటే వెళ్దులే, దేవుడు కార్యం చేస్తాడు, దేవుని చిత్తం ఎలా ఉందో అని చెప్పి వాళ్ళ నాన్న తన కుమారుని సర్ది చెప్పి అట్లా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ప్రతి ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా ఒక్కొక్కడు, ఎవడు తిరిగి రాలే. ఇంకా ఏందండి, యుద్ధానికి వెళ్ళినోడు ఎవడు కూడా తిరిగి రాలా. అందరికీ పుత్రశోకం ఏర్పడితే ఆ ఇంట్లో ఒక్కరే సంతోషంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మీరు అనుకుంటారు, ఏమనుకుంటారు, ఏందిరా ఎట్ట అయిపోయింది, దయ్యం వచ్చిందా లేకపోతే ఇంకోటి వచ్చింది, ఏం వచ్చిందో నా కుటుంబాన్ని అటు చేసింది, లేకపోతే నాకున్న కష్టం ఏంది, నాకున్న బాధ ఏంది, నాకున్న ఇరుకేంది, నాకున్న కష్టం ఏంది, ఎప్పుడు పోద్ది ఏందని చెప్పి నువ్వు బాధపడుతుంటావు తెలుసా. ఆ బాధ అంతా కూడా, కష్టం అంతా కూడా, శోధన అంతా కూడా నీ మంచి కోసమే. హల్లెలూయా, నీ మేలు కోసమే. గడిచిన దినాల్లో మీకు చెప్పాను కదా నేను, శోధనలు ఎందుకు వస్తాయి,
కష్టాలు ఎందుకు వస్తాయి అంటే దేనికి చెప్పాను? దేవునికి మరింత దగ్గరయ్యేదానికి, ఆశీర్వదించబడేదానికి, ఇంకా దేవుడు మహిమ పొందేదానికి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటి వారి ద్వారా దేవుడు మహిమ పొందాడా లేదా? మహిమ పొందాడా? మహిమ పొందాడు. అందరు నోరు మూసేశారు మళ్ళా మాట్లాడిన వాళ్ళంతా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను నీతిగా జీవిస్తే అందరు నా మీద నిందలేస్తున్నారయ్యా, నేను భయభక్తులు కలిగి జీవిస్తే అందరు నన్ను అవమానిస్తున్నారయ్యా, అందరు నన్ను సూటిపోటి మాటలతో బాధిస్తున్నారయ్యా నువ్వు అనుకుంటే దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నాకు భయపడితే, నా కొరకు నీతిగా జీవిస్తే అందరి నోర్లను నేను మూయిస్తా. హల్లెలూయా. నిన్ను ఎవరైతే నిందల పాలు చేస్తున్నారో, నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, నిన్ను ఎవరైతే కించపరుస్తున్నారో, నీ గురించి ఎవరైతే చెడ్డగా మాట్లాడుకుంటున్నారో వారి నోరులో మూసే రోజు చాలా దగ్గరలో ఉంది. ఎప్పుడు అని అంటే, ఒక సమరయుడు దేవునికి భయపడినట్లుగా, యోసేపు దేవునికి భయపడినట్లుగా, రాహాబను వేశ్య దేవునికి భయపడినట్లుగా, ఆ అన్యులైన మంత్రసానులు దేవునికి భయపడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు నాకు భయపడతావా? ఈరోజు ఎట్ట భయపడాలో తెలియట్లేదా అంటే, మీకు భయపడడం చేత కాకపోతే ప్రతి రోజు ఆత్మీయ సహవాస కూడికలకు రండి, నేను నేర్పిస్తాను మీకు ఎట్ట భయపడాలి దేవునికి. ప్రతి దినం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ మందిరాలు దేనికి? ఈ మందిరాల్లో ఎందుకు ఆరాధిస్తున్నాం? దేనికి మందిరాలకి రావాలి అని అంటే, దేవుని రాజ్యానికి సిద్ధపడే దానికోసం ఈ మందిరాలు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేదానికి ఈ మందిరాలు. దేవుని రాజ్యానికి వారసులమయ్యేదానికి ఈ మందిరాలు. నెల్లూరుకి 10 గంటలకు బస్సు ఎక్కాలి. కరెక్ట్గా 10 గంటలకు వెళ్తే నువ్వు బస్సు ఎక్కగలవా? ఇక్కడి నుంచి కదిలితే ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు 9:30కే వెళ్ళాలి. అక్కడ ఉంటే బస్ స్టాండ్లో ఉంటే ఆ బస్సు వచ్చినప్పుడు నువ్వు ఎక్కగలవు, లేకపోతే బస్సును మిస్ అయిపోతావు. అలాగే మెలకువ కలిగి నువ్వు జీవిస్తే, మెలకువ కలిగి ఎప్పుడు జీవించగలవు? ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడా, గుడికి రాకుండా, లేకపోతే ఫోన్లో ఏదైనా వాక్యాలు విన్నప్పుడా, లేకపోతే ఇంకెక్కడైనా సభలకు వెళ్ళినప్పుడా? కాదు. నీ స్థానిక సంఘానికి నువ్వు క్రమం తప్పకుండా వచ్చినప్పుడు గట్టిగా చాపలు కొట్టు. హల్లెలూయా. దైవ సేవకుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవుని కొరకు నీతిగా జీవించినప్పుడు నువ్వు మెలకువ కలిగి జీవించగలవు, దేవుని రాజ్యానికి సిద్ధపడగలవు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల ఉద్దేశం మీకు అర్థమై ఉండొచ్చు. ఏ జనమైనా, వారెవరైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఊరైనా, ఏ గ్రామమైనా నాకు భయపడితే, నా కొరకు నీతిగా జీవిస్తే వారిని నేను అంగీకరిస్తాను, వారికి నేను తోడుగా ఉంటాను, వారికి నేను సమీపంగా ఉంటాను, వారికి నేను తాగుచోటుగా ఉంటాను, వారి అక్కర్లు నేను తీరుస్తాను. వాడిని నేను చూడను. ఏం చూడను? వాడి కులాన్ని చూడను, వాడి మతాన్ని చూడను, వాడికి భేదాభిప్రాయాలు చూడను. పక్షపాతం లేదు నాకు భయపడ్డా లేదని చూస్తా, నా కొరకు నీతిగా జీవిస్తున్నాడా లేదని చూస్తా. ఆ 2 మాత్రమే చూస్తా. నేను వారికి ఏం చేస్తానో తెలుసా? వారి పాదములకు రాయి తగలకుండా కాపాడతా. హల్లెలూయా. వారు నా చేతితో పట్టుకొని ముందుకు కొనసాగుతా, తీసుకువెళ్తా. ఈ మధ్యకాలంలో నేను నాకు స్టూడియో ఉంది, నేను అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటాను. నా స్టూడియోలో అక్కడికి వెళ్తా బాధపడతా. ఒకరోజు ఆలోచన చేస్తా పోతా ఉంటే మా బంధువు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. వాడు కొంచెం బాగా ప్రార్థన చేసుకుంటాడు. ఫోన్ చేస్తే నాకు అల్లుడు అవుతాడు. మామ, చాలా రోజుల నుంచి దేవుడు ఈ మాట నీతో మాట్లాడమని చెప్పమన్నాడు, నేను చాలా రోజులు నీకు చెప్పలేదు అన్న. ఏందిరా ఏం చెప్పమంటున్నాడు చెప్పు అని చెప్పి కొంచెం భయంగానే అడిగా, ఏమైనా చెప్తారేమో అని. అయితే వాడు ఏం మాట్లాడాడంటే, నువ్వు అనుకుంటున్నావంట దేవుడు నిన్ను విడిచిపెట్టాడని, ఆయన అరచేతుల్లో నువ్వు ఉన్నావంట, ఇప్పుడు దాకా నువ్వు వాడబడింది ఒక ఎత్తు అయితే ఇక మీదట వాడబడబోతుంది ఇంకో ఎత్తు అంట అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట వాడు ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడైతే సంతోషం వచ్చిందో అప్పటి నుంచి కష్టాలు ఎక్కువైపోయినాయి, నాకు శ్రమలు శోధనలు ఎక్కువైపోయినాయి. ఎంత శోధన అంటే, నేను నిజంగా చెప్తున్నాను, ఈ సన్నిధిలో మీతో పాటు కలిసి ఆరాధించే
సమయంలో మాత్రమే చాలా సంతోషంగా దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు. తరువాత చాలా వేదన అయినప్పటికీ ఆయన ప్రేమతోటి సంతోషం సమాధానం లేని ప్రజలు నాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ఈ శోధనలు, ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయంటే ఇప్పటి వరకు నేను చేసిన సేవ ఒకటి, ఇక మీదట చేయబోతున్న గొప్ప సేవ కొరకు నాకు వచ్చిన బహుమానాలు అయ్యి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన వరాలయ్యి, ఆ కష్టాలు శోధనలు దేవుడు నాకు ఇచ్చిన బహుమానాలు అయ్యి. ఎందుకంటే నేను ఇంకా ఆశీర్వదించబడాలా, ఇంకా దీవించబడాలా. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా బిడ్డ ఎలా ప్రవర్తిస్తున్నాడు, నా కుమార్తె ఎలా జీవిస్తుంది, నా ప్రియ కుటుంబం ఏ విధంగా బ్రతుకుతుందని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. మోకరించండి, తల వంచి కళ్ళు మూసుకొనండి.